ఎంక్వైరీ చేసినాం, ఈ రిపోర్ట్ మాకు వచ్చిందని చెప్పకుండా మీరు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీనో ఒక కమిషనర్నో లేకుంటే మా నారాయణ గారు లాంటి వాళ్ళనో మీరు ముందుకు పెట్టి వారి దగ్గర క్లీన్ చిట్ ఇప్పించేసుకొని మేము సరిగ్గా చేస్తామని మీకు మీరే శభాష్ అని చెప్పి అనుకుంటే సరిపోతుందా? మీరు ఎందుకు కనీసం ఒక ఎంక్వైరీ లాంటిది వేసి ఇదిగో ఈ విధంగా మీరు చెప్పినవన్నీ కూడా కరెక్ట్ కాదు, ఇది జరిగింది, ఇది వాస్తవం, ఇదిగో అతని ఫోన్ రికార్డ్స్ అన్ని కూడా మేము తీసుకున్నాము, అతని బ్యాంక్ అకౌంట్స్ అన్నిటిని కూడా సీజ్ చేసినాము, వాటిని వెరిఫై చేస్తే ఈ విధంగా తేలింది అనే విషయాన్ని కనీసం మీరు ఈ రోజు కూడా చెప్పట్లే. అదేమంటే ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 2 అధికారులు మాత్రమే అక్కడ మానిటర్ చేస్తున్నారన్నారు. ఆ క్వశ్చన్స్ అన్నింటిని ఎవరు టైప్ చేస్తారు? ఆ టైపింగ్ సెక్షన్ వాళ్ళే కదా, డేటా ఎంట్రీ ఆపరేటర్లే కదా చేయాలా. ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్కే కదా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అది కదా మేము అడిగేది. అప్లోడ్ అన్న గమనున్నాడా? అందరికీ చెప్పినట్టు కదా. ఇదే కదా మేము అడుగుతా ఉన్నాము. అందరితో ఆగిందా? మదనపల్లిలో జరిగింది కదా ఎపిసోడ్, మీ దృష్టికి వచ్చింది కదా. మదనపల్లిలో ఎవరైతే ట్రాన్స్లేటర్ ఉన్నారో ఆ ట్రాన్స్లేటర్ ఆ సబ్జెక్ట్ ఆ కన్సర్న్ లాంగ్వేజ్కి సంబంధించి ఆయన బంధువుల్లో ఉండి ఒకే ఫ్యామిలీలో 3కి టాప్ ర్యాంక్స్ రావడం, ఏకంగా ఒక అతనికైతే 90కి పైగా మార్కులు రావడం. అదేవిధంగా ఒంగోలులో ఉన్న కోచింగ్ సెంటర్ కానీ కృష్ణా జిల్లాలో ఉన్న కోచింగ్ సెంటర్ కానీ వాళ్ళకు మార్క్ టెస్టులు పెడితే అందులో నుంచి సుమారుగా 80% పైగా ప్రశ్నలు రావడం, ఏకంగా ఒక్కొక్కరికి 90 మార్కులకు పైగా రావడం, ఒక కుటుంబంలో 3-4 ఉంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడం. సో ఇట్లాంటి వ్యవస్థ ఇటువంటి విధంగా ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు జరగలే. ఇవన్నీ కూడా తీసి పక్కన పెడితే ఎప్పుడైనా కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఏ ప్రోటోకాల్ ఫాలో అవుతారు? ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, తర్వాత రిజర్వేషన్స్ అవన్నీ కూడా క్రోడీకరించి ఒక సెలక్షన్ లిస్ట్ అన్నది పెట్టి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వారందరికీ కూడా అపాయింట్మెంట్ షార్టేజ్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు దాకా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ అన్ని దగ్గరలో కూడా జరిగేటువంటి ప్రాసెస్. అయితే మీరు దానికి భిన్నంగా ఏం చేస్తున్నారు? కనీసం మెరిట్ లిస్ట్ వేసినారు, దాన్ని తీసేసి మళ్ళీ ఇంకొక మెరిట్ లిస్ట్ని పెట్టినారు. సార్ దాన్ని కూడా తీసేద్దాం, కనీసం మీరు సెలక్షన్ లిస్ట్ వేయకుండా ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా జరిగినటువంటి విధానం ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్గా మీరు మెసేజెస్ పంపించి ఆ మెసేజెస్ ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 1:1లో పిలిపించి వారిలో కూడా కొంతమందికి మీరు తొలగించి 1:1 వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళలో కొంతమందిని పక్కన పెట్టి మీకు కావాల్సినటువంటి స్పోర్ట్స్ కోటానో లేకపోతే ఇంకొక కోటానో తీసుకొచ్చి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి వీరందరికీ కూడా వీళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారందరినీ కూడా పక్కన పెట్టి ఫ్రెష్గా అప్పుడు మీరు సెలక్షన్ లిస్ట్ని రిలీజ్ చేస్తున్నారు. ఎప్పుడైనా జరిగిందా ఈ పని? ఎప్పుడైనా ఏ ఎగ్జామ్లోనైనా కూడా ఏ రిక్రూట్మెంట్కి సంబంధించి అయినా కూడా ఇటువంటి విధానం ఎప్పుడైనా జరిగిందా? సెలక్షన్ లిస్ట్ వేయకుండా ఈ విధంగా జరిగిందా? మీకు పని అంతా అయిన తర్వాత అప్పుడు సెలక్షన్ లిస్ట్ వేయడం. దీనికి సంబంధించి 2 దొంగ జీవోలు తీసుకురావడం. ఆ దొంగ జీవోల్లో రాష్ట్రంలో పాపులర్ అయినటువంటి క్రికెట్ గేమ్స్ లాంటి వాటన్నిటిని కూడా పూల్ బిలో పెట్టడం. బిలో పెట్టినందువల్ల ఏమైంది? ఒక్కరికి కూడా రాకుండా వాటిల్లో క్రికెట్కి అయితే ఒక్కటికి వచ్చింది. ఊరు పేరు లేని గేమ్స్ అన్నింటిని తీసుకొని పూల్ ఏలో పెట్టుకోవడం. అవన్నీ కూడా మీ అసోసియేషన్స్ మీ ఫెడరేషన్స్ వాళ్ళకి ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకుంటే ఆ ఫేక్ సర్టిఫికేట్స్ ఎంత దారుణం అంటే తప్పు చేసేవాడనే నిజాయితీగా కరెక్ట్గా పెట్టుకోగలగాలి. అక్కడ కూడా తప్పులే, భయంకరమైనటువంటి తప్పులు. వాటిని బట్టి మీరు మీకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు జరగలేదు. కాబట్టి దీని మీద కనీసం ఏదో మీరు ఒక్కసారి చూడండి, సిగ్గుపడాలా ప్రభుత్వం. కనీసం ఒక విచారణ చేసి ఇదిగో మేము ఇది చేసినామని అనేది కూడా ఈ రోజుకి చెప్పకుండా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి కర్నూలులో మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే ఒక గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి? ఒక అలిగేషన్ వచ్చిన తర్వాత ఆ అలిగేషన్ మీద ఒక ఎంక్వైరీ చేసి రిపోర్ట్ని బయటపెట్టి ప్రతిపక్షాలు నోర్లు మూయిస్తే అది అర్థం ఉంటుంది. అలా కాకుండా ప్రజల్ని రెచ్చగొట్టి వారి దగ్గర కార్యక్రమాలు చేయించే వ్యవస్థ ఎక్కడన్నా ప్రభుత్వాలలో ఎక్కడైనా జరిగిందా? ఎప్పుడైనా జరిగిందా? మీరు టీచర్లను తీసుకొని వచ్చి ఎందుకు కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నారు? ఉద్యోగాలు వచ్చినాయని వారందరికీ మేము చెప్పినామా? ఆ ఉద్యోగాలు తీసేస్తామని కానీ డిఎస్సీని రద్దు చేయమని కానీ మేము ఎప్పుడైనా అడుగుతున్నామా? మేము అడిగింది సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఎవరైతే తప్పులు చేసినారో వాళ్ళని శిక్షించండి, ఎవరైతే అన్యాయం కాబడినారో వారందరికీ కూడా ఏదో ఒక విధంగా పోస్టులని క్రియేట్ చేసి వారందరికీ న్యాయం చేయాలన్నది మా డిమాండ్. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.